హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ఈ వీడియోని ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియో పాత వీడియోని చూడండి. పార్ట్ 1 అని ఉంటుంది. ఆ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ సెకండ్ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకే, మనం ఈరోజు టాపిక్లోకి వచ్చినట్టయితే మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా థర్డ్ పార్టీ సప్లై కంపెనీ కాకుండా ఇంకొక వే ఉందని కూడా చెప్పాను కదా మీకు. అది ఏ విధంగా అని అంటే, నేను ఆ విధంగానే ట్రై చేశాను, ఆ విధంగానే సక్సెస్ అయ్యాను. సో అది కూడా మీకు వర్కౌట్ అవుతుందేమో అని నా యొక్క ఒపీనియన్, అంతే. ఖచ్చితంగా అవుతుందని మాత్రం చెప్పలేను. కాకపోతే ఒక ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. నేను ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు అదే విషయం చెప్తున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి అని. ఏ విధంగా అంటే, మన గూగుల్లో ఉంది కదా, గూగుల్, యూ కెన్ సెర్చ్ ఎవ్రీథింగ్ ఇన్ ద గూగుల్. ప్రతిదీ అవైలబుల్ ఉందన్నట్టు గూగుల్లో. సో నేను అక్కడ ఏం చేశానంటే, నా ప్రొఫెషనల్కి తగ్గట్టుగా నాకు జాబ్స్ కావాలని నేను గూగుల్లో ఫస్ట్ సెర్చ్ చేశాను. ఆ సెర్చ్ చేసినప్పుడు జాబ్స్ ఇన్ మాల్దీవ్స్ అని సెర్చ్ చేస్తే అందులో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇండెడ్ జాబ్స్ కానీ, గ్లాస్ డోర్ జాబ్స్ కానీ, ఇంకా క్విక్కర్ జాబ్స్ అని, ఇలాంటి విధమైనటువంటి కొన్ని మనకు వెబ్సైట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు ఏదైతే ప్రొఫెషనల్ ఉందో, మనం దేనికైతే క్వాలిఫై అని మనం అనుకుంటున్నామో, మనం దేనిలో అయితే రాణించగలుగుతాం, ఏ పని అయితే మనకు వచ్చు, ఏ పని అయితే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మనం చేస్తాం. జాబ్ చేసేటప్పుడు రెండే ఉండాలండి. ప్రెషర్ ఉండకూడదు. సెకండ్ థింగ్, మనం ఆ జాబ్ని ఫుల్ఫిల్గా అంటే మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం అండ్ ఆ జాబ్కి మనం సాటిస్ఫైడ్ చేయగలుగుతాం. అప్పుడు మనం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ గూగుల్ కానీ ఇండెడ్ కానీ వెళ్ళిన తర్వాత మన ప్రొఫెషనల్కి తగ్గట్టుగా మన సీవీని ఫస్ట్ బిల్డ్ చేయాలి. సీవీ ఏ విధంగా బిల్డ్ చేయాలని అంటే, సీవీ చూడగానే వాళ్ళు మనకు కాల్ చేసి మనతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలనే ఒపీనియన్ ఆ క్యాండిడేట్కి రావాలి. అంతేగాని మన సీవీ చూడగానే జస్ట్ లైక్ రిజెక్టెడ్ అన్న థాట్ అనేది రాకుండా ఉండాలి. మన రెజ్యూమ్ని ఫస్ట్ ఆ విధంగా మనం బిల్డ్ చేయాలి. మన రెజ్యూమ్ని ఆ విధంగా బిల్డ్ చేసినప్పుడు ఆ రెజ్యూమ్ చూసిన వ్యక్తి మనకు కాల్ చేసి మనతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఆ విధంగానే నేను నా రెజ్యూమ్ని సెండ్ చేసినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దుబాయ్లో వర్క్ చేశాను. అక్కడ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఒక ఏజెంట్ ద్వారా నేను వెళ్ళాను. ఆ వెళ్ళిన తర్వాత నా క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ జాబ్ కాదు, అయినా పరిస్థితులు బాగాలేక చేయాల్సి వచ్చింది. చేశాను. ఆ తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత అదే వర్క్ని నేను వేరే కంపెనీతో కంపేర్ చేసుకుంటే కంపెనీ నాకు చాలా తక్కువ సాలరీ ఇస్తుంది. సో అప్పుడు నేను నా రెజ్యూమ్ని ఆ కంపెనీకి పంపించినప్పుడు కొందరు ఆ రెజ్యూమ్ని చూసి ఆ కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ని చూసి నాతో మాట్లాడి ఇంటర్వ్యూ తీసుకున్నారు. దెన్ దే హ్యాపీ విత్ మీ. అప్పుడు నాకు ఏమైందంటే, వాళ్ళు నాకు వీసా ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరు ఆ కంపెనీకి వెళ్ళిపోయి నేను 3.5 ఇయర్స్ వర్క్ చేసుకున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో నేనేం పే చేయలేదు. ఫస్ట్ ఏజెంట్కి మట్టుకే వెళ్ళేటప్పుడు, ఫస్ట్ కంపెనీకి ఏదైతే దీనికి వెళ్ళానో అక్కడ మట్టుకే ఏజెంట్కి పే చేశాను. తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత వేరే కంపెనీకి నేను ట్రై చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. అదే కంపెనీలో ఒక 3 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే రెజ్యూమ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ నేను ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ నేను ఏదైతే ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నానో కంపెనీలో జాయిన్ అయ్యాను, అదొక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఆ 2 ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఇప్పుడు మాల్దీవ్స్లో ఒక కంపెనీకి, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఆన్లైన్ గూగుల్, ఆ విధంగా మన ప్రొఫెషనల్కి తగ్గట్టుగా ఉండే కంపెనీస్ని చూసుకొని ఆ కంపెనీస్కి మన రెజ్యూమ్ని బిల్డ్ చేసి పంపిస్తే, రెజ్యూమ్ ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అసలు మన ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ మన కమ్యూనికేషన్స్, మన లాంగ్వేజెస్ ఏదైతే మనకు తెలిసి ఉంటాయో, మాట్లాడగలుగుతామో. ఎస్పెషల్గా ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు మనతో కాల్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. మన లోకల్ లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఎట్లా అంటే అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు మీకు ఏ విధంగా అయినా వాళ్ళు సహాయం చేయాలని అనుకుంటారు అండ్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలనుకుంటారు వర్క్లోకి. సో అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. వాళ్ళతో మనం మాట్లాడే విధానం కానీ, వాళ్ళు మనల్ని చూడగానే ఈ వర్క్ చేయగలుగుతాడు ఇతను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా రావాలి. అండ్ నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను అనే కాన్ఫిడెన్స్గా మీరు మాట్లాడాలి. ఆ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను ఆ విధంగానే వచ్చాను. సో నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి. యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గూగుల్. ఫస్ట్ మీ ప్రొఫెషనల్కి తగ్గట్టు అదొక
మీ ఏదైతే జాబ్ ఉంటుందో దాన్ని మీరు చూస్ చేసుకొని తర్వాత మీ రెజ్యూమ్ని పంపించి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు ఇక్కడికి రావచ్చు. ఇదే కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇదే కాకుండా ఇంకా వేరే టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఐ హోప్ దట్ మీరందరూ ఈ వీడియో ద్వారా కొంచెమైనా అర్థం చేసుకున్నారేమో, మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.